కేసీఆర్ వల్లే 5 ఏళ్లు ఆలస్యంగా తెలంగాణ వచ్చిందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిందంతా దొంగ ఉద్యమమేనని విమర్శించారు. ఆయన ఉద్యమకారులను ప్రజలను మోసం చేసి లక్షల కోట్లు దోచుకున్నారని కొమ్మూరి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమం చేసిన ప్రథమ ఉద్యమకారులను నేను. కేసీఆర్ చేసిన ఉద్యమం దొంగ ఉద్యమం అని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి కూడా తెలంగాణ కొరకే పోరాటం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారి దయ వలన 2014లో తెలంగాణ వచ్చింది. వాస్తవంగా 2009లోనే తెలంగాణ వచ్చేది ఉండే. కేసీఆర్కు ఇష్టం లేక తెలంగాణ రావద్దని అడ్డుపడ్డందుకే 5 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇది వాస్తవం. ఉద్యమ కాలంలో ధనం సంపాదించింది కానీ పదవులు సంపాదించింది కానీ కేసీఆర్ కుటుంబం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అనేక అక్రమాలు, అవినీతి, మోసాలు, భూకబ్జాలు చేసి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించింది. ఉద్యమకారులందరినీ కూడా అణచివేసి బయటకు పంపి కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కలిసి ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన సాగించినాం. ఈరోజు కూడా ఫామ్ హౌస్లో పండుకునే ఒక అపోజిషన్ లీడర్గా ఎందుకు రావట్లేదు? అసెంబ్లీకి అసలు అపోజిషన్ లీడర్ ఎందుకు వస్తలేవు? ఎందుకు ఉంచుకున్నావు వారి ఆ హోదా అనేది చేతగానప్పుడు? అదేవిధంగా ఫామ్ హౌస్లోనే పండి తాగొచ్చి ఉండొచ్చు కదా. నేను హోదా ఎందుకు పని చేయలేదు? హోదా ఎందుకని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు ఎంతో పట్ట పెడతారు, మోసం చేస్తారు. ఏనాడైనా తెలంగాణ ప్రజల మేలు కాంక్షించారా మీరు? 10 సంవత్సరాల పరిపాలనలో, 14 సంవత్సరాల ఉద్యమంలో ఎప్పుడు కూడా డబ్బులు పదవులు తప్ప మీకు తెలంగాణ ప్రజల శ్రేయస్సు గిట్టలేదు, పట్టలేదు. తెలంగాణ ప్రజలను దోచుకున్న దుర్మార్గం కుటుంబం ఇది. రేవంత్ రెడ్డి గారి కుటుంబం అందరు సీఎం అని. నీకేమైనా బుద్ధి ఉందా? 1+6 అనేది నీకు వర్తిస్తుంది. పచ్చ కన్నులోనికి అందరు కూడా పచ్చగానే కనబడతారు. నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చిన 2008లో వచ్చి 2023 దాకా నీ తండ్రి దొంగ ఉద్యమకారుడు అయినప్పటికీ మోసం చేసి అధికారంకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అనుభవించి అవినీతి చేసి అక్రమాలు చేసి నీ కుటుంబంలో ఉన్న 1+6 ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి 1+6 అని మాట్లాడుతున్నాం. అసలు 1+6 అనేది నీకు వర్తిస్తుంది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హిమాంష్, మీరందరూ 2014 నుంచి 2023 దాకా అధికారాన్ని అనుభవిస్తూ మోసాలు చేస్తూ భూకబ్జాలు చేస్తూ అవినీతి చేస్తూ తెలంగాణ ప్రజల సొమ్మును కాజేస్తూ ఉన్నది మీరు 1+6 కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం కాదు. అదేవిధంగా పరిపాలన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ మీ ముఖానికి ఒక్కటైనా అమలు చేసిర్రా? ఎప్పుడైనా మీరు దళితులకి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చిర్రా? 3 ఎకరాల ఇచ్చిర్రా? ఎందుకయ్యా బీఆర్ఎస్ అధ్యక్షుల పదవి 2001కి ఇప్పటిదాకా ఏం పీపదేస్తుందని చెప్పి కేసీఆర్కు ఉండాలి? ఎవరు లేరా? అంటే తెలుగులో ఉద్యోగకారులను అసలైన సిసలైన ఉద్యోగాలందరూ బయట పంపి తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టుకుంటూ మోసం చేస్తున్నది మీరు. ఆ 1+6 అనేది మీకు వర్తిస్తుంది, మా రేవంత్ రెడ్డి గారికి కాదు. మా రేవంత్ రెడ్డి గారి కాటి గోరు కూడా మీ పరిపాలన సరిపోదు. కాంగ్రెస్ గోరికి కూడా మీ పరిపాలన సరిపోదు. ఎన్ని రకాల మోసం చేశారు, ఎన్ని లక్షల రూపాయలు మీ ఇంట్లో తీసుకుపోయారు. 7 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు. ఈరోజు ధనిక రాష్ట్రాన్ని మీ చేతికి పెడితే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్లయింది? ఆ 7 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడున్నాయి? ఆ ఆస్తులు మీ ఇంట్లలో ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చిన 7 లక్షల కోట్ల రూపాయలు. నేను అందుకే చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారిని, ఇలాంటి దుర్మార్గాన్ని వదిలిపెట్టొద్దు. 2014 నుంచి 2023 దాకా ప్రతి శాఖలో వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అన్నీ కూడా బయటపెట్టాలని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారిని సందర్భంగా మా జనగామ జిల్లా ప్రజల తరఫున నేను కోరుతున్నా.